విలియం కేరీ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? విలియం కేరీ, హూ ఇస్ విలియం కేరీ? మీరు ఈరోజు బైబిల్ చదువుతున్నారంటే బికాస్ ఆఫ్ విలియం కేరీ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. మీ మాతృభాషలో బైబిల్ చదువుతున్నారంటే విలియం కేరీ వల్ల. విలియం కేరీ 40 భాషలు ఎలా నేర్చుకున్నాడు భారతదేశంలో? 40 భాషల్లోకి అనేకమైనటువంటి బైబిల్ భాగాలను ఎలా ట్రాన్స్లేట్ చేయగలిగాడు? మీకు టైం లేదు కదా యాక్చువల్గా. మీకు ఒకవేళ పాస్టర్ గారు ఒక పావు గంట ఎక్కువ ప్రసంగం చేస్తే మీరు వాచ్ చూసుకుంటారు. మళ్ళీ చర్చ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళరు, బయట మాట్లాడుతూ ఉంటారు చాలాసేపు. మీరు చాలా గొప్పవాళ్ళు. కానీ పాస్టర్ గారు పావు గంట ఎక్కువ ప్రసంగం చేశారనుకోండి, మీరు వెంటనే టైం చూసుకుంటారు. విలియం కేరీ అలా చూసుకోవాలా? విలియం కేరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవగానే ఆయన గ్రీక్లో, హీబ్రూలో బైబిల్ చదువుతాడు, టీ తాగుతాడు. టీ తాగుతూ బైబిల్లో ఒక పోర్షన్ ట్రాన్స్లేషన్ చేస్తాడు. ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత మళ్ళీ స్నానంకి వెళ్ళొచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఒక మున్షి వచ్చి ఇంకొక బైబిల్లో ట్రాన్స్లేషన్ అంటే ఇంకొక లాంగ్వేజ్లో ఆయనకి చెప్తూ ఉంటే ప్రూఫ్ రీడింగు దాన్ని కరెక్ట్ చేస్తూ ఉంటాడు. కాలేజ్కి వెళ్తాడు, అక్కడ సాంస్క్రిట్ టీచ్ చేస్తాడు. బీయింగ్ ఎ ఫారినర్, బ్రిటిషర్, సాంస్క్రిట్ టీచ్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం టైంలో కూర్చొని మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేస్తాడు. కొన్ని అనువాదాలని ప్రెస్కి వెళ్ళి వచ్చిన దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి దాన్ని ప్రూఫ్ రీడింగ్ అంటాం. ప్రూఫ్ రీడింగ్ చేస్తాడు. మళ్ళీ ఇంటికి వస్తాడు సాయంత్రం, టీ తాగుతూ మున్షి చెప్తుంటే ఇంకో భాష నేర్చుకుంటూ ఉంటాడు. ఇలా నేర్చుకుంటూ ఒక చర్చ్ నడుపుతాడు. 7 గంటలకి 8 గంటలకు కూర్చొని, లేకపోతే 6:30కి కూర్చొని బైబిల్ ముందేసుకొని, ఒకవేళ అది సాటర్డే అయితే నెక్స్ట్ డే సండే సర్వీస్ ప్రిపేర్ అవుతాడు మెసేజ్ ఇవ్వడానికి. రాత్రి 11:30కి పడుకుంటాడు, ఖాళీగా ఉండడు. థ్యాంక్ గాడ్ ఆ రోజుల్లో ఆయనకు వాట్సాప్ లేదు, థ్యాంక్ గాడ్ ఆ రోజుల్లో ఆయనకి ఫేస్బుక్ లేదు, ఇంటర్నెట్ లేదు. వాట్ ఈస్ యువర్ టైమ్ గ్రాబర్? వాట్ ఈస్ యువర్ టైమ్ స్టీలర్? డూ యూ హ్యావ్ క్వాలిటీ ఇన్ లైఫ్? How long have you been a Christian? Did you produce anything?